హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఇక్కడ ఒక కోడి 4 కిలోల వరకు ఉంటుంది, దాన్ని కట్ చేపించాము. అలాగే కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు, మిరియాలు, తెల్లగడ్డలు, అలాగే అల్లము, కొబ్బరి, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక మిక్సీ జారీ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే తెల్లగడ్డలు, అలాగే అల్లము, చెక్క, లవంగాలు, మిరియాలు యాడ్ చేసేసుకోండి. ఇవి యాడ్ చేసి వీటిని మూత పెట్టేసుకొని ఒకసారి చక్కగా మిక్సీకి పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఎందుకంటే ఇవి కొద్దిగా మెదగవు కదా మనకి త్వరగా, దానికోసం ఫస్ట్ వీటిని మిక్సీకి పట్టేద్దాం. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. నాటుకోడి కర్రీకి మిరియాలు, చెక్క, లవంగాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా ఇది కూడా యాడ్ చేసి ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంది కదా, దానికోసం. ఆవాలు, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 20-30 వరకు యాడ్ చేసుకొని ఇది కూడా చిటపటలాడి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేయించుకున్న ఈ నాటుకోడి ముక్కలు మొత్తం కూడా యాడ్ చేసుకోండి. ఇది పందెం కోడి అండి, అందుకే ముక్కలు అనేది రెడ్గా ఉన్నాయి. ఈ పందెం కోడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఉడకడం కాస్త లేట్ అవుతుంది. ఫస్ట్ మనం పెనంలో ఫ్రై చేసుకొని తర్వాత కుక్కర్లోకి షిఫ్ట్ చేసి ఉడికించుకుందాం. ఈ విధంగా చికెన్ మొత్తం యాడ్ చేసి ఇందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొంతసేపు ఈ ఆయిల్లో వేగనిచ్చుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేగడం వల్ల నీచు వాసన అట్లాంటిది ఏమీ లేకుండా ఉప్పు, పసుపులో వేగితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా వేగించుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది మనకి ఈ పీసెస్ అంతా కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ చికెన్లో నుండి కొద్దిగా వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతూ వస్తుందండి. దానికోసం ఇలా తిప్పుకుంటూ ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమోటాలని ఇందులో యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మరొక 5 మినిట్స్ వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల టమోటా ముక్కలంతా కూడా మనకి మెత్తగా ఫ్రై అయిపోతాయి. అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి ధనియా పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, మిరియాలు, చెక్క, లవంగాలు అన్నీ యాడ్ చేశాను కదా, కాబట్టి మిర్చి పౌడర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. అది కాక ఈ పౌడర్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు వేసుకునేటప్పుడు మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకొని ఇదంతా కూడా కారం వాసన అంతా పోయేంత వరకు మరొక 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలంతా కూడా మసాలాలో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అది కూడా యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ నాటుకోడి అనేది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇలా వాటర్ అంతా యాడ్ చేసి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోకి ఇది షిఫ్ట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం అంతే నార్మల్గా ఉడకపెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. కుక్కర్లో అయినా కూడా చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది పందెం కోడి కదా, అసలు చాలాసేపు ఉడుకుతుంది. కాబట్టి ఈ ముక్కలు అనేది కిందంతా క్లీన్గానే ఉందండి, అందుకే దాంట్లో యాడ్ చేసాం. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టద్దు. ఈ విధంగా కుక్కర్లో యాడ్ చేసి ఇందులో మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసి నేనైతే ఒక 7 విజిల్స్ పెట్టానండి. ఎందుకంటే మటన్ కంటే కూడా గట్టిగా ఉంది ఇది. 7 విజిల్స్ తర్వాత చూసారా చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి వేడి వేడి రాగి సంగటితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. విలేజ్ స్టైల్లో చూపించానండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.